జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. ఎవడైతే తన మనసును అదుపులో పెట్టుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి వాడికి చలి, వేడి, సుఖం, దుఃఖం, సన్మానం, అవమానం అన్నీ పరమాత్మ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది. కాబట్టి ప్రతివాడు అభ్యాసం చేత, వైరాగ్యం చేత, వివేకం చేత మనసుని తన అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే పరమాత్మ సమాహితః అన్నారు. అంటే మన మనసుని పరమాత్మ యందు లగ్నం చేయాలి. అంటే మనకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానిని పరమాత్మకు అర్పించాలి. ఆ సుఖ దుఃఖాలని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మనసు అదుపులో ఉంటుంది, ప్రశాంతత లభిస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, సన్మాన అవమానాలు అతనిని బాధించవు. అన్నిటినీ సమానంగా చూసే శక్తి లభిస్తుంది అని పరమాత్మ బోధిస్తున్నాడు.